హలో అందరికీ, నేను ఈరోజు మీకు క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. అది ఉప్పిడి పిండి. ఉప్పిడి పిండి ఏంటి అనుకుంటున్నారా? చాలా ఫేమస్ అండి, ఎస్పెషల్లీ తెలంగాణలో. అసలు ఇది ఒక్కసారి తిన్నారు అంటే మీరు ఉప్మానే మర్చిపోయి పదే పదే ఉప్పిడి పిండి చేసుకుంటారు. చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా. ఈ ఉప్పిడి పిండికి మనం ఆయిల్ ఎక్కువ వాడితే బాగుంటుంది. ఇక్కడ మన ఆయిల్ వేడెక్కింది. సో నేను ఇక్కడ ఒక స్పూన్ శనగపప్పు యాడ్ చేస్తున్నాను. సో శనగపప్పు లైట్గా వేగింది కదా అండి. ఇప్పుడు నేను ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేస్తున్నాను. సో ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చూడండి, శనగపప్పు మొత్తము బ్రౌన్ కలర్కి చేంజ్ అయింది కదా. ఇప్పుడు నేను ఒక 7 పచ్చిమిర్చి అండ్ 2 ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాము. అండ్ ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్. ఈ ఆనియన్ కొంచెం వేగనిద్దామండి. ఈ ఆయిల్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ ఉప్పుడు పిండి మనము లేత పచ్చిమిర్చితో తింటే చాలా బాగుంటుందండి. అప్పుడే ఇంకా పూర్తిగా కారం కావని లేతగా ఉంటాయి కదా. మేము మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఉప్పుడు పిండితో పాటు చెట్టు మీద ఉన్న చిన్న చిన్న మిరపకాయలు అలా తెంపేసుకొని తినేవాళ్ళము. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, బట్ జాగ్రత్త చూసుకోండి. సో ఇప్పుడు ఇందులో నేను 2 కరివేపాకు రిబ్బల్ని యాడ్ చేసుకుంటున్నా. దీన్నే ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకుందాము. సో మన కరివేపాకు వేగిపోయిందండి. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఉప్పిడి పిండికి మనము 1 కప్పు వాటర్కి 1.25 పిండి తీసుకోవాలండి. దట్ మీన్స్ 1 కప్పు ప్లస్ 1/4 కప్పు. ఇక్కడ నేను 1.25 కప్పు పిండి తీసుకున్నానండి. సో అందుకే నేను ఇక్కడ 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ మనము మరగనివ్వాలి. బాయిలింగ్ అవుతున్నప్పుడు మనము పిండిని యాడ్ చేసుకోవాలి. ఉప్పుడు పిండికి మనము బియ్య పిండిని వాడతామండి, బట్ మనము బియ్య పిండితో చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో జొన్న పిండి వాటితో కూడా చేస్తున్నారు. సో నేను బేసిక్ తెలంగాణ స్టైల్ ఉప్పుడు పిండి చూపిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ మన వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము నెమ్మదిగా పిండిని యాడ్ చేసుకుందాము. సో ఇక్కడ నేను బియ్య పిండిని నెమ్మదిగా యాడ్ చేస్తున్నాను. సో చూడండి, ఈ విధంగా కలిపేసుకొని మనం సిమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకోవాలి. ఒకసారి మనకు ఉప్పుడు పిండి ఉడికిందంటే ఈ మనం మూత పెట్టుకుంటున్నాం కదా, ఈ మూతకి వాటర్ అనేవి వడుస్తాయి. లేకుంటే మీరు నోట్లో వేసుకొని చూసినా తెలిసిపోతుంది. ఇది మనం ఒకసారి పిండి వేసి కలిపిన తర్వాత మన ఉప్పుడు పిండి ఉడకడానికి మినిమం 5 to 10 minutes పడుతుంది. సో మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. సో చూడండి, మన ఉప్పుడు పిండిని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది మనకు ఉడికినా కొద్దీ పొడి పొడిలాడుతూ ఉంటుంది. అండ్ ఇంతకు ముందు నేను చెప్పాను కదా, మన లేత మిర్చితో తింటే బాగుంటుందని. అంతేకాకుండా మన పచ్చి ఉల్లిగడ్డలను కూడా ముక్కలుగా కట్ చేసి అది సైడ్ కి పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం అండో ఏంటంటే, మన వేడి వేడి పాలని మనకు మీగడ వచ్చేంత వరకు మరిగిచ్చేసి ఆ పాలని ఉప్పుడు పిండిలో యాడ్ చేసుకొని పక్కన ఏ ఆవకాయో ఏదో ఒక పికిల్ పీసెస్ వేసుకొని తింటే ఉంటుందండి. మీరు అస్సలు మర్చిపోలేరు. తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. కంపల్సరీగా ట్రై చేయండి. సో ఇలా కలుపుతూ మధ్య మధ్యలో మూత పెడుతూ ఉండాలి. ఇలా ఒక మినిమం 2-3 minutes ఒకసారి మనం కలుపుకుంటూనే ఉండాలి. ఒకసారి చూద్దామండి. చూడండి, ఇక్కడ మన మూతకి వాటర్ పడిచాయి. సో మన ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. నేను ఎగ్జాక్ట్గా పిండి వేసిన తర్వాత 5 minutesలోనే ఇది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో మనము కొంచెం కొత్తిమీర కట్ చేసింది వేసి కలిపేసుకుందాము. అంతే అండి, రెడీ. చూసారు కదా, చాలా సింపుల్. సో చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. దీనిని నేను ఇక్కడ ఆనియన్తో సర్వ్ చేస్తున్నా. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండి. థ్యాంక్ యూ.